అద్భుత కళాఖండాల్లాంటి ఇతిహాస పౌరాణిక సినిమాలు మన తెలుగు చలనచిత్ర సీమ రంగానికి చెందినవి అని చెప్పుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంటుంది ప్రతి తెలుగు ప్రేక్షకుడికి. అలా అత్యద్భుత కళాఖండ కావ్యంగా మనందరికీ అందించిన సినిమాలలో ఒకటి మాయాబజార్. ఈ గొప్ప కళాఖండ కావ్యం గురించి ఎంత మాట్లాడినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1957లో కేవీ రెడ్డి సమర్పణలో వచ్చిన ఈ సినిమా నేటి తరానికి కూడా ఆకట్టుకున్న ఓ అత్యద్భుతమైన కళాఖండ కావ్యం. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులని ఎంతగా అలరించిందంటే అద్భుతమైన నటనను కనబరచడం మాత్రమే కాదు, ఓ శ్రీకృష్ణుల వారు అంటే ఇలా ఉంటారు, ఓ ఘటోత్కచుడు అంటే ఇలా, శశిరేఖ అంటే ఇలా, అభిమన్యుడు అంటే ఇలా, లక్ష్మణ కుమారుడు, కౌరవులు, ఇలా ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లుగా సజీవంగా కనిపించే పాత్రలు, మనకు తెలియని విషయాలు, పౌరాణిక ఇతిహాస కథని ఈ సినిమాలో చూపించిన తీరుకి ప్రతి ప్రేక్షకుడిని అలరిస్తోంది. అందుకే ఎన్ని తరాలు మారినా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసికల్ సినిమా మాయాబజార్. ఈ సినిమా గురించి, ముఖ్యంగా ఈ సినిమాలో ఆ రోజుల్లోనే అంతటి భారీ తారాగణంతో, అంత భారీ బడ్జెట్తో, హైయెస్ట్ టెక్నాలజీతో, యానిమేటెడ్ స్కిల్స్తో తీసిన సినిమా ఇది. మరి ఈ సినిమాలోని ప్రతి పాత్ర గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎవరి గురించని ఎంతని చెప్పగలం? పోషించిన వాళ్ళు హేమాహేమీలు. తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే, ఆ మాటకొస్తే భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప నటులు. ఓ ఏఎన్ఆర్ గారా, ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు, మహానటి సావిత్రి కావు, మరియు రేలంగి, సూర్యకాంతం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి గురించి ఎంత మాట్లాడినా తక్కువ. అయితే ఈరోజు నేను మీకు ఈ సినిమాలోని ఓ అత్యద్భుతమైన క్యారెక్టర్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ వ్యక్తి గురించి కూడా ఎంత మాట్లాడినా తక్కువే. నిజానికి ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతడు ఎవరో తెలిస్తే షాక్కి గురవ్వలసిందే. ఎన్నో అత్యద్భుతమైన సన్నివేశాలలో ఓ సన్నివేశం, ఇక ఆ సన్నివేశం ఏంటయా అంటే, ఘటోత్కచుడు ద్వారకాలో ఉన్న శశిరేఖని ఎత్తుకుని వెళ్లి అభిమన్యుడి దగ్గరికి తీసుకువెళ్లాల్సిన సన్నివేశం. అందరిని తన మాయలతో స్పృహలోకి పడేలా చేసి శశిరేఖ ఏ గదిలో ఉందో తెలియక అక్కడ కూర్చొని ఉన్న ఓ వృద్ధుడి దగ్గరికి వెళ్లి, ఏ తాత, ఎవరి నువ్వు అంటూ ఉంటే, అతడేమో ఓ తంబురని చేతిలో పట్టుకొని ఓ రాయి మీద కూర్చొని, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ, చినమాయను పెనుమాయ అది నేనే అంటూ ఓ శ్లోకం అందుకుంటూ ఉంటాడు. అయితే పద్యం పాడుతున్న ఘటోత్కచుడికి చికాకుతో, అసలే శశిరేఖ ఎక్కడ ఉందో తెలియక నేను అల్లాడుతూ ఉంటే నువ్వెవరివి, ముందు శశిరేఖ ఏ గదిలో ఉందో చెప్పు అని అడుగుతాడు. ఓహో, సాయం కోరి వచ్చిన వాడివి, పేరు చెప్పి శరణు కోరుకో, అప్పుడు చెప్తాను శశిరేఖ ఎక్కడ ఉందో అని అంటాడు. దానికి ఘటోత్కచుడు, ఏ తాత, నాకు కనుక కోపం వస్తే నిన్ను ఈ ద్వారకాని ఎత్తి సముద్రంలో పడేస్తాను తెలుసునా అని అంటారు. దానికి ఆ వృద్ధ మానవుడు, అంతవరకు ఎందుకు నాయనా, పెద్దవాడిని, కదల్లేకపోతున్నాను, ఇక్కడి నుంచి కాస్త నన్ను లేపి పక్కన పెడితే చాలు, నీకు శశిరేఖ ఏ గదిలో ఉందో చెప్తాను అంటారు. దానికి ఘటోత్కచుడు, అదెంత మాట, ఇప్పుడే నిన్ను ఎడంచేత్తో లేపి పక్కన పెడతాను అంటూ ఎంత ప్రయత్నించినా లేవడు. దాంతో చినమాయను పెదుమాయ అది నేనే అని అనగానే అప్పుడు ఘటోత్కచుడికి అర్థమై ఆ వృద్ధ వేషంలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు. ఇక ఎంతో ఆసక్తికరంగా ఉండే ఎన్నో సన్నివేశాల్లో ఇది అతి కీలకమైన సన్నివేశం. ఈ సన్నివేశంలో ఆ ముసల పాత్రలో కనిపించిన వ్యక్తి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసింది. ఇక అతడు ఎవరో కాదు, కంచి నరసింహారావు గారు. ఇతడు 1930లోనే తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి నటుడిగా, హీరోగా అడుగు పెట్టడం జరిగింది. హరిశ్చంద్ర సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులు నరించిన ఆయన ఆ తర్వాత 1970 వరకు ఎన్నో సినిమాలలో నటించారు. ముఖ్యంగా 1950లో వచ్చిన జీవితం, దొంగరాముడు వంటి సినిమాల్లోని ఇతడి నటన ప్రేక్షకులని బాగా అలరించింది. అలనాటి గొప్ప నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ లతో కలిసి ఎన్నో సినిమాలలో పనిచేయడం, పైగా నటుడుగా మాత్రమే కాదు, రచయితగా ఎన్నో సినిమాలకి మాటలని, పాటలను కూడా చేర్చడం జరిగింది. అంతటి సీనియర్ మోస్ట్ నటుడు ఈ పాత్రలో కనిపించారు. అయితే ఆ రోజుల్లోనే ఈ సినిమాలోని పాత్రధారులకి సన్నివేశాలని చెబుతున్నప్పుడు, మరి ఈ వృద్ధ మానవుడి పాత్ర ఇంత సీనియర్ మోస్ట్ నటుడికి కాసేపే ఉండే కనిపించే ఈ పాత్రని ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కేవీ రెడ్డి గారు ఆలోచనలో పడ్డారట.
కానీ ఆయన తప్ప ఎవరూ చేయలేరు. అది ఎంతో కీలకమైన పాత్ర కాబట్టి ఆయన మాత్రమే ఉండాలి అని చక్రపాణి గారు చెప్పడంతో కేవీ రెడ్డి గారు ఈ పాత్ర నరసింహారావు గారిని తీసుకోవడం. నిజానికి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇంత అద్భుత కళాఖండమైన ఈ సినిమాలో నాకు ఓ పాత్ర దొరకడమే నా అదృష్టం. పాత్రలో నటించానన్నదే ముఖ్యం, కానీ అది చిన్న పాత్ర పెద్ద పాత్ర అని ఉండదు అంటూ, ఆ పాత్ర కోసం నేనే పుట్టానేమో బహుశా, అందుకే నన్ను తీసుకున్నారు అంటూ ఆ రోజుల్లో ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. అదండి అసలు సంగతి. మన తెలుగు వెండితెరకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్న మనకి తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు, ముఖ్యంగా అద్భుత కళాఖండ కావ్యాలు లాంటి ఆణిముత్యాలు లాంటి మన తెలుగు క్లాసికల్ సినిమాలోని ఈ అరుదైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం నిజంగా ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.